పురాణ ఇతిహాసాలకు సజీవ సాక్ష్యం, చారిత్రక వైభవానికి నిలువెత్తు ప్రతీక. అరేబియా మహాసముద్ర తీరం త్రివేణి సంగమంలో త్రినేత్రుడి వైభవానికి చిహ్నం. దుర్మార్గాల దురాగతాలకు విధ్వంసపు చర్యలతో దెబ్బతిన్నప్పటికీ ప్రతిసారి వైభవోపేతంగా వెలుగుతోంది ఆధ్యాత్మిక సౌధం సోమనాథ్ ఆలయం. సరిగ్గా 75 ఏళ్ల క్రితం ఇదే రోజున అద్భుతం ఆవిష్కృతమైంది. భారత అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సోమనాథ్ ఆలయం ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దానికి గుర్తుగా సోమనాథ్ అమృత మహోత్సవం జరిగింది. కానీ ఈ మహోత్సవం వెనుక హిందువుల అంచంచల పోరాటం, ఐక్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతకు భారత చారిత్రక వైభవానికి నిలువెత్తు నిదర్శనమైన సోమనాథ్ ఆలయం ఎందుకు పదే పదే దాడులకు గురైంది? గజనీ నుంచి మొఘల్స్ వరకు సోమనాథ్ ఆలయాన్ని ఎందుకు లక్ష్యం చేసుకున్నారు? ఆ దాడుల నుంచి అంతే వైభవంగా ఆలయం ఎలా నిలబడగలిగింది? లెట్స్ వాచ్. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 వసంతాలు. సోమనాథ్ అమృత మహోత్సవంలో పాల్గొన్న మోదీ 75 ఏళ్ల అద్భుతం వెనుక అంతు చిక్కని రహస్యాలేంటి? సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతస్వాహం నమస్తే రుద్రమన్యవభూతో. సముద్రపు అలల ఘోష, గాలిలో వేదమంత్రాల ప్రతిధ్వని. కాలం ఎన్ని గాయాలు చేసినా చెరగని చిరునవ్వుతో నిలబడి ఒక మహాశిఖరం సోమనాథ్ ఆలయం. చరిత్ర అంటే కేవలం గతాన్ని నెమరవేసుకోవడం మాత్రమే కాదు, భవిష్యత్తుకు పునాదులు వేయడం కూడా. సరిగ్గా 75 ఏళ్ల క్రితం స్వతంత్ర భారత గడ్డపై అటువంటి ఒక మహాద్భుతమే జరిగింది. విదేశీ ఆక్రమణదారుల దాడిలో చిన్నాభిన్నమైన భారతీయ ఆత్మగౌరవం ప్రభాస్ క్షేత్రంలో మళ్లీ ప్రాణం పోసుకుంది. నేటికి ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని తలపెట్టిన కార్యక్రమమే సోమనాథ్ అమృత మహోత్సవ్. పరాయి పాలనలో ధ్వంసమైన ఆలయం స్వతంత్ర భారతంలో మళ్లీ వైభవాన్ని సంతరించుకోవడానికి ఇదో గుర్తు. సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ధ్వజ పూజతో పాటు మహాపూజలను ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ టీం సాహసోపేతమైన విన్యాసాలు నిర్వహించింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగే కుంభాభిషేక క్రతువులో ప్రధాని పాల్గొన్నారు. ఈ క్రతువు సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సోమనాథ్ ఆలయం కేవలం ఒక మతపరమైన కేంద్రం కాదు, అది మన దేశపు అజేయమైన సంకల్పానికి నిదర్శనం. ఎన్నిసార్లు కూలగొట్టినా మళ్లీ లేచి నిలబడతామనే ధైర్యానికి చిహ్నం అని పేర్కొన్నారు. हमारे सांस्कृतिक स्थल हजारों वर्षों से भारत की पहचान रहे हैं. इतनी समृद्ध विरासत हमें मिली है, लेकिन आप विडंबना देखिए, हमने दशकों तक उसके महत्व को नहीं समझा. दुनिया में से कितने ही उदाहरण हैं जहां विदेशी हमलावरों ने राष्ट्रीय पहचान से जुड़े स्थलों को नष्ट किया, लेकिन जब उस देश के लोगों को मौका मिला, सबने साथ आकर अपनी पहचान को फिर से सहेजा, फिर से संवारा, पुनः प्रतिष्ठा की. సోమనాథ్ ఆలయం కేవలం ఒక మతపరమైన కేంద్రం కాదు, అది మన దేశపు అజేయమైన సంకల్పానికి నిదర్శనం అని ప్రధాని ఎందుకన్నారో తెలియాలంటే సోమనాథ్ ఆలయ చరిత్ర తెలుసుకోవాలి. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో అరేబియా సముద్ర తీరానికి సమీపంలోని ప్రభాస్ పట్టణంలో ఉన్న సోమనాథ్ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో మొదటిది, అత్యంత ప్రాచీనమైంది. పురాణ ఇతిహాసాల్లో దక్ష ప్రజాపతి శాపంతో చంద్రుడు బ్రహ్మదేవుడి సలహాతో ప్రభాస తీర్థంగా పిలిచే ఈ స్థావరం నుంచి శివుడి కోసం తపస్సు చేశారు. చంద్రుడి కఠోర తపస్సును మెచ్చిన శివుడు అనుగ్రహించారు. దీంతో శాప తీవ్రతను తగ్గించడంతో ఆనందభరితుడైన సోమశేఖరుడు బంగారంతో దివ్య క్షేత్రాన్ని నిర్మించారని ప్రాచుర్యంలో ఉంది. శివుడు స్వయంభువుగా వెలసి చంద్రుడి పేరుతో సోమనాథుడిగా పూజలందుకుంటున్నారు. త్రేతాయుగంలో రావణుడు వెండితో ఈ ఆలయాన్ని నిర్మిస్తే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చందనంతో దివ్య మందిరాన్ని పునర్నిర్మించారని చరిత్ర పుటల్లో కనిపిస్తోంది. అంతటి చరిత్ర ఉన్న ఈ
క్షేత్రం చరిత్రలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. 1026 జనవరిలో తొలిసారి విధ్వంసానికి గురైంది. గజనీ సుల్తాన్ మహమ్మద్ ఈ ఆలయ సంపద గురించి విని దానిని దోచుకోవడానికి వేల మైళ్ల దూరం నుండి వచ్చాడు. దాదాపు 50,000 మంది హిందువులు ఆలయాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేశారు. గజనీ ఆలయ గర్భాలయాన్ని ధ్వంసం చేసి టన్నుల కొద్దీ బంగారం, వెండి, వజ్రాలను దోచుకెళ్లాడు. చివరికి ఆలయాన్ని తగులబెట్టాడు. గజనీ దాడి తర్వాత రాజులు ఆలయాన్ని మళ్లీ నిర్మించారు. కానీ ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ సేనాని ఉలుగ్ ఖాన్ ఈ ఆలయంపై దాడి చేసి మరోసారి నేలమట్టం చేశాడు. అప్పట్లో గుజరాత్ రాజులు ఈ దాడిని అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. ఆ తర్వాత సోమనాథ్ ఆలయాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేయాలని ఔరంగజేబు కంకణం కట్టుకున్నాడు. మొదటిసారి 1702లో దాడి చేసి ఆలయాన్ని పడగొట్టాడు. హిందువులు మళ్లీ అక్కడ పూజలు చేస్తున్నారని తెలిసి 1706లో సైన్యాన్ని పంపి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయించాడు. అలా చరిత్రకారుల లెక్కల ప్రకారం ఈ ఆలయంపై సుమారు 17 సార్లు ప్రధాన దాడులు జరిగాయి. 18వ శతాబ్దం నాటికి ఈ ఆలయం ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ శిథిలమైన ప్రధాన ఆలయానికి కొంచెం దూరంలో ఓ చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు పునరుద్ధరించారు. కానీ అసలైన ప్రాచీన ఆలయ స్థానం మాత్రం అలాగే పాడుబడి ఉంది. ప్రతిసారి విదేశీయులు దీన్ని ధ్వంసం చేయడం, భారతీయ రాజులు మళ్లీ దాన్ని నిర్మించడం జరుగుతూనే వచ్చింది. దాడులు చేసిన వారు, వారి రాజ్యాలు చరిత్రలో కలిసిపోయాయి. కానీ పవిత్ర సోమనాథాలయం మాత్రం నేటికి తలెత్తుకుని నిలబడింది. అందుకే సోమనాథాలయాన్ని ఫీనిక్స్ పక్షితో పోలుస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాతిని పగలగొట్టగలరు, కానీ భారతీయుల గుండెల్లో ఉన్న భక్తిని, ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ చెరపలేరు అనే సత్యానికి సోమనాథాలయం నిలువెత్తు సాక్ష్యం. ఆధునిక పునర్నిర్మాణానికి ఎలా బీజం పడిందో చూస్తే 1947లో జరిగిన జూనాగఢ్ విప్లవానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నాడు జూనాగఢ్ పాకిస్తాన్లో కలవాలని చూడగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జోక్యంతో అది భారత్లో విలీనమైంది. ఆ సమయంలోనే పటేల్ ప్రభాస్ పఠాన్ దర్శించి అక్కడ శిథిలమైన ఆలయాన్ని చూసి ఆయన చెలించిపోయారు. సముద్రపు నీటిని చేతిలోకి తీసుకుని ఈ ఆలయాన్ని మళ్లీ నిర్మిస్తాం, పూర్వ వైభవం తెస్తామని ప్రతిజ్ఞ చేశారు. పటేల్ అభ్యర్థన మేరకు పునర్నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేబినెట్. అయితే గాంధీజీ సూచన మేరకు దీనికి ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా ప్రజల నుంచి పబ్లిక్ ట్రస్ట్ పేరిట సేకరించిన విరాళాల ద్వారానే నిధులు సమకూర్చారు. ఆలయ నిర్మాణ విషయంలో ఇది కూడా ఒక ముఖ్యాంశమే. నాటి ప్రధాని నెహ్రూ ఆలయ నిర్మాణాన్ని హిందూ పునరుద్ధరణవాదంగా భావించి కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పటేల్, మున్షీ పట్టుదలతో ఆలయ నిర్మాణం కొనసాగించారు. ఈ నిర్మాణంలోని రాజకీయ చైతన్యం సైతం చర్చనీయాంశమే. భారత్ తన ప్రాచీన మూలాలను కూడా గౌరవించుకోవాలని భావించిన పటేల్, రాజేంద్ర ప్రసాద్ వంటి వారి ఆలోచనలకు ఇదో నిదర్శనం. స్వాతంత్ర్యం తర్వాత ఈ ఆలయాన్ని ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రజల విరాళాలతో నిర్మించారు. అంటే సమాజమంతా కలిస్తే ఎలాంటి గొప్ప కార్యమైనా సరే సాధించొచ్చన్న సామాజిక స్పృహకు దీన్నొక నిదర్శనంగా చెబుతారు మన ఆధ్యాత్మికవేత్తలు. ఆధ్యాత్మిక రాజకీయ చరిత్రలోనూ సోమనాథ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. భారతీయ ఆత్మగౌరవ పునరుద్ధరణ చరిత్రలో సోమనాథాలయంపై జరిగిన దాడులు కేవలం మతంపై జరిగినవి కావు. అవి భారతీయ ఆర్థిక, రాజకీయ శక్తిపై జరిగినవిగా విశ్వసిస్తారు. పరాయి పాలనలో ధ్వంసమైన ఆలయం స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే పునర్నిర్మించడం అనేది మేము మళ్లీ స్వతంత్రులమయ్యాం, మా సంస్కృతిని మేము గౌరవించుకోగలమని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రకటనగా అభివర్ణిస్తారు. భారతదేశానికి పడమటి తీరం ద్వారానే అత్యధిక దాడులు జరిగాయి. సోమనాథ్ అక్కడ వెలసి ఉండడం అంటే దేశానికి ఒక ఆధ్యాత్మిక కాపలదారుగా చెప్పొచ్చు. పడమర వెలసిన ఈ జ్యోతిర్లింగం సముద్ర మార్గం గుండా వచ్చే ఆపదలను అడ్డుకుని మహాశక్తిగా భక్తులు నమ్ముతారు. ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే సముద్రపు ఉప్పు గాలి వల్ల ఆలయం త్వరగా పాడవకుండా ఉండడానికి ప్రత్యేక రాళ్లను వాడారు. ఈ విషయంలో ఆలయం సముద్ర తీర ప్రాంతాల్లో నిర్మించే ఆలయాలకంటూ ఒక రోల్ మోడల్ గా నిలిచింది. 1951లో ఆలయం మొత్తం సిద్ధమయ్యాక దేశ తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ దీనిని ప్రారంభించారు. ఆ అద్భుతం జరిగి నేటికి 75 సంవత్సరాలు పూర్తయింది. 100 ఏళ్ల దాడులను, వలసవాద దోపిడిని తట్టుకుని నిలబడి నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగిన భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి తొణికిసలాడుతోంది. నేడు భారత ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందంటే మన విలువలు, భారతీయుల దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్ను చూస్తోంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి.
వ్యక్తమవుతున్నాయి. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలను చూపుతోంది. ఇదంతా సోమనాథాలయ స్ఫూర్తిగానే మోదీ చెబుతారు. అందుకే ఈ ఆలయం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, అది అవమానాన్ని అధిగమించిన ఆత్మగౌరవం. రాజకీయంగా ఇదొక దేశ సమగ్రతకు చిహ్నం. ఆధ్యాత్మికంగా ఇది మృత్యువుపై గెలిచిన అమరతత్వం. సామాజికంగా పడిలేచిన కెరటం వంటి భారతీయ జీవన విధానం. సోమనాథాలయ చరిత్ర చూసినప్పుడు మనకు అర్థమయ్యే ఒకే ఒక విషయం, సత్యాన్ని ఎన్నిసార్లు అణిచివేసినా మళ్లీ వెలుగులోకి వచ్చి తీరుతుంది అని చెప్పడమే.